కర్కాటక రాశి 2025 అక్టోబర్ 18వ తేదీ ఏదైతే మనకి గురువు అతిచారంలో కర్కాటక రాశికి రాబోతున్నారో, ఈ కర్కాటక రాశికి ఏదైతే గురువు ఒక సంచారం వలన కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి గత యుగాది నుంచి కూడా చాలా ఆరోగ్యరీత్యా కావచ్చు, ఖర్చులు పెరగడము, డబ్బు అంటే చేతిలో డబ్బు వస్తుంటుంది, అది ఎట్లా ఖర్చు అయిపోతుందో తెలియదు. బాగా ఇబ్బందిగా మీరు ఫీల్ అయ్యి ఉంటారు. ఇక మీద జన్మరాశికి రాబోతున్నారు గురువుగారు. మీ ఒక జన్మరాశికి నవమాధిపతి రాబోతున్నారు. దేవతా కార్యాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం నుంచి అంటే ఆ అనారోగ్యం నుంచి బయటపడతారు. తర్వాత లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ చేసుకునే అవకాశాలు వస్తాయి. విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు. తర్వాత తీర్థ క్షేత్రాల దర్శనాలు చేసుకునే అవకాశాలు లభిస్తాయి. తండ్రితో ఇన్ని రోజులకు చిన్నపాటి గొడవలు ఉంటే ఆ ఒక గొడవల నుంచి మీరు బయటపడే అవకాశాలు ఇక్కడ బాగుంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత తండ్రికి ఏమైనా ఆరోగ్యరీత్యా ఇబ్బందులు కనుక ఉంటే ఈ సమయంలో గురువు ఒక దృష్టి నేరుగా మీనరాశి పైన, అక్కడ శని భగవానుడు ఉన్నాడు, ఆ మీనరాశి పైన పడుతుంది కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కొంచెం పాజిటివ్ అంటే కోలుకునే అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. రావాల్సిన డబ్బు కానీ లేదా ఎక్కువ ఖర్చులు తగ్గడము, అంటే ఇన్ని రోజులు బాగా ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఎట్లా చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఖర్చులు తగ్గడము, ఇలా కొన్ని మంచి ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి రాబోతున్నాయి అని తెలుసుకోవచ్చు. నవమాధిపతి అయ్యి ఆయన నవమాన్ని చూస్తున్నారు. మీ జన్మరాశిలో కూర్చొని నవమస్థానాన్ని చూడడము, అక్కడే శని ఉండడం అనేది చాలా మంచి అనుకూలత అనేది ఏర్పడుతుందని తెలుసుకోవచ్చు. తీర్థక్షేత్రాల దర్శనాలు బాగా కలిసి వస్తాయి. మంచి మంచి పనులు చేసి మీకు నచ్చిన వాళ్ళతో మీకు మంచి పాజిటివ్ రెస్పాండ్ని అందుకునే ప్రయత్నంలో మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే మొత్తానికి ఈ ఒక ఏదైనా మీరు మంచి పనులు చేయడము, సమాజంలో ఆ గౌరవం పెరగడము, ఇట్లాంటివన్నీ బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. బట్ పూర్తిగా శుభ ఫలితాలు అయితే రావు. కానీ ఈ 12వ స్థానంలో ఏదైతే గురువుగారు ఉన్నప్పుడు ఖర్చులు, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఇవన్నీ మీరు చూసారో అవన్నీ తగ్గుముఖమయ్యి కొంచెం పాజిటివ్నెస్ అనేది రాబోతుంది. ఖర్చులు తగ్గడము, తర్వాత దేవతా దర్శనాలకి కొంచెం అవకాశం రావడము, దేవతా కార్యాల మీద ఆసక్తి పెరగడము, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కొంచెం బాగుండడము, ట్రావెల్ చేయడము, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడము, ఇట్లాంటి మంచి ఫలితాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి అందుతున్నాయి అని తెలుసుకోవచ్చు. మొత్తానికి ఈ కర్కాటక రాశి వాళ్ళకి కాస్త పాజిటివ్గా ఉండబోతుంది. ఎటువంటి నెగిటివిటీ ఉండదు, మరీ అంత పాజిటివ్ కూడా ఉండదు. మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు శ్రీపాద శ్రీవల్లభ దివ్య చరితామృత పుస్తకం తీసుకొని ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే ప్రతిరోజు కూడా ఓం గుం గురువే నమః అనే ఒక నామాక్షరాన్ని చదువుకోవడము, ఓం నమ శివాయ అనే శివపంచాక్షరి మంత్రాన్ని ఎక్కువసార్లు చదువుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలని మీరు పొందుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 మే 14వ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది. అంటే వృషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు. ఆ రోజు ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. అయితే 2025 అక్టోబర్ 18వ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. 2025 అక్టోబర్ 18వ తేదీ నుంచి 2025 నవంబర్ 11వ తేదీ అంటే దాదాపు 23 రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్లో ఆయన వెళ్తూ ఉంటాడు. అయితే 2025 నవంబర్ 11వ తేదీ ఆయన వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 2025 డిసెంబర్ 5వ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ 2025 అక్టోబర్ 18వ తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా. ఈ మార్పు వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం. దానికన్నా ముందు అందరూ కూడా చూడండి, గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది, గురు బాగున్నాడు, మన జీవితాలు బాగుంటాయి, లేదా జాబ్ వచ్చేస్తుంది, లేదా పెళ్ళిళ్ళు అయిపోతాయి, లేదా ఏదో బిజినెస్లో కోట్లు సంపాదిస్తాము, ఇలాంటివన్నీ మీకు చాలా అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలు ఇస్తుందని
చిన్నగా చెప్పబోతున్నాను. చూడండి, ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది. ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సిషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం. అయితే మీ వ్యక్తిగత జన్మ జాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది, దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే, మంచి దశ, మంచి భుక్తిలు జరుగుతూ ఉంటే, ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది. ఇంకా మంచి ఫలితాలు, శుభయోగము, ఉద్యోగంలో కావచ్చు, ఒక మ్యారేజ్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం. అయితే ఎవరి వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాలేదు, దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది, బాగలేదు అస్సలు, గురుబలం వచ్చింది, మరి ఇప్పుడు ఎలా? గురుబలం వచ్చింది కదా, అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాలేదు, మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది, ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే, ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టు ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది. సమ్మర్లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్. జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్నెస్, ఒక చల్లగా మనకి క్లైమేట్ అంతా చల్లపడి కొంచెం బాగుంటుంది, ఆ వేడి తగ్గుతుంది. అలానే దశాభుక్తి బాలేనప్పుడు, గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్న చిన్నగా ఎవరో సహాయం చేయడము, బాగా తెలివిగా ఆలోచించడము, కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడము, ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము, మంచి గౌరవం లభించడము, ఇలాంటివి చిన్న చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకేం జాబు వెళ్తుంది, నాకు జాబ్ వెళ్ళిపోతుంది, నన్ను జాబ్లోంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది. సో ఇది అండి, గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి, శనిబలం వచ్చేసింది, గురుబలం వచ్చేసింది కాదండి. మీ దశాభుక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం శనిబలము కేవలం సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. అది పూర్తిగా మనకి ఫలితాలు అనేది రావు, ఆ ఫలితాలు అనేది మన లైఫ్లో పూర్తిగా ఉండవు. అలాగే అష్టకొర్గ బిందువులు ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు. అక్కడ అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు, ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది. అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది, లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం. సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ, సో ఇలాంటిదండి, గురుబలం శనిబలం వచ్చేసింది, రాశి వాళ్ళకి రాజయోగం, ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, గజకేసరి యోగము, అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు. దశాభుక్తి మనకి ఇంపార్టెంట్. దశాభుక్తి బాలేదంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది, పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంతా మంచి జరుగుతుంది, లైఫ్లో ఆ సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది అనడానికి అవకాశాలు ఉండవు. అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి, ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు, ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు, సో ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది, ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంకా వేరే ఉండదండి. కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి. సో ఇన్ని రోజులు ఉంటుంది, తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి. సో అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ఇక ఒక్కొక్క రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాం.